తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రధాన ఆధారమని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యకర్తలు ఎలాంటి స్థాయిలో ఉన్నా వారిని ఎప్పటికీ పక్కన పెట్టనని, అవసరమైతే అర్ధరాత్రి ఫోన్ చేసినా వారి కోసం తాను సిద్ధంగా ఉంటానని తెలిపారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేసిన అచ్చెన్న, ఎన్టీఆర్, ఎర్రానాయుడు విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ 43 ఏళ్ల చరిత్రలో 23 అధికారంలో ఉండగలిగిన కారణం కార్యకర్తల కృషి వల్లే. ప్రస్తుతం పార్టీ దగ్గర 1,03,00,000 మంది సభ్యులున్నారు. గ్రామ మండల స్థాయిలకు వరకు పటిష్టమైన కమిటీలతో ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అభివృద్ధి మన గమ్యం. గత ప్రభుత్వాల తప్పిదాలను మనం పునరావృతం చేయకూడదు. సంపద సృష్టించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను పెంచడమే ధ్యేయమన్నారు. అచ్చెన్న మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల మధ్య ఏవైనా విభేదాలుంటే వాటిని తొలగించి సమగ్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి మార్గంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. మహానాడు ముగిసిన తర్వాత సూపర్ 6 హామీలను అధికారిక క్యాలెండర్ రూపంలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ నెల 27 నుంచి కడపలో జరిగే మహానాడు సభ విజయవంతం చేయడానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. భావనపాడు హార్బర్ మంజూరుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది మత్స్యకారులకు ఆర్థికంగా మేలు చేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిని 2029 నాటికి అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి తారు రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు అందిస్తామన్నారు. టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల్లో ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేయడానికి గాను కేంద్రం 1,200 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. పరిశ్రమలు ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 10,000 ఎకరాల భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించామని చెప్పారు. రైతులు ఉద్యాన పంటలపై దృష్టి పెట్టి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వంశధారకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా నీరు అందజేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులతో తాను సహా కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని అచ్చెన్న పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చెలరేగిపోయినా ఇప్పుడు ఎక్కడా కనిపించరని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలకు బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నేతలు ఎల్ఎల్ నాయుడు, బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్, పినకహన అజయ్ కుమార్, జీరు భీమారావు, వెలమల విజయలక్ష్మి, తర రామకృష్ణ, హనుమంతు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.